దక్షిణ దిక్కుకి తిరిగి యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళైతే యమధర్మరాజుకి తర్పణిస్తారు ఆ రోజున. యమాం తర్పయామి యమాం తర్పయామి యమాం తర్పయామి అంటూ యముడికి తర్పణ ఇవ్వాలి. కనీసంలో కనీసం యముడికి తర్పణ ఇవ్వకపోతే యమధర్మరాజు గారి మీద ఒక స్తోత్రం ఉంది, అది ఒక్క దీపావళి అమావాస్య నాడే చదవాలి. శ్రీచక్రం. పోని కనీసం ఆ నామాలవి రాసుకోవడం చదవడం కొంచెం భయం అండి మాకు అంటే, కనీసంలో కనీసం ఈ ఉత్తరేణి చెట్టు తిప్పేసి స్నానం చేసేటప్పుడు దక్షిణ దిక్కుకు తిరిగి ఓ యమధర్మరాజా నీకు నమస్కారం అని చెప్పి మళ్ళీ ఉత్తర దిక్కుకి తిరగాలి, అప్పుడు స్నానం చేయాలి. అయితే నేను ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట మీతో చెప్పవలసి ఉంటుంది. స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో చేయాలి. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో నేను ఆ మాట చెప్పవలసి వచ్చింది. కాబట్టి ఒంటి మీద స్నానశాల